ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మంత్రతంత్ర జ్యోతిష్యులు ఐకాన్ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. జూలై నెల 2026 విశేషంగా మకర రాశి వాళ్ళకి ఈ నెల ఎలాంటి అదృష్టాలు ఉండబోతున్నాయి, ఏ విషయాల్లో వీళ్ళు ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి, ఓవరాల్గా ఈ నెల వీళ్ళకి ఎలాంటి పరిణామాలు ఎదురవబోతున్నాయి? మకర రాశి అంటే మీకు ఎండాకాలం తెలుసు కదా, వానాకాలం తెలుసు కదా, శీతాకాలం తెలుసు కదా. సంవత్సరంలో ఈ 3 కాలాలే నాకు తెలుసు. ఇంకోటి ఏంటంటే పోయే కాలం. ఇది వద్దు, కానీ 3 కాలాలు ఋతువులు అయితే మనకు తెలుసు. ఈ ఋతువులకు ఉండేటువంటి కాలాలు 3. ఈ 3 కాలాలు ఎలా ఉంటాయో ఈ 3 కాలాలు కూడా కలిపి చూస్తే ఎలా ఉంటుంది చెప్పండి. పొద్దున్నే బాగా ఎండ వస్తుంది, మధ్యాహ్నం వర్షం పడిద్ది, సాయంత్రం బాగా చలి వేస్తుంది. చూసారా, ఒకే రోజులో 3 ఉన్నాయి. అంటే ఈ యొక్క మకర రాశి వారి యొక్క పరిస్థితి ప్రస్తుతానికి ఈ 3 చవి చూడటం అనమాట. పొద్దున్నే అరే బాబు బాగుంది అనిపిస్తుంది, మధ్యాహ్నం అవగానే షెట్ వర్షం ఎలా అనిపిస్తుంది, సాయంత్రానికి అది చలేస్తుంది కదా 2 ముద్దలు తిని పడుకుంటే సరిపోతుంది అనిపిస్తుంది, మళ్ళీ తెల్లారుతుంది, మళ్ళీ యథావిధిగా ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటంటే పొద్దున్నే ఉండే జోష్ సాయంత్రానికి మనమే సెర్చ్ చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రకృతి కూడా సహకరించట్లేదా అనిపిస్తుంది అన్నమాట కొన్నాళ్ళకి. అంటే వీరికి సంవత్సరం జూలై మాసంలో కొత్తగా ఏదైనా వ్యాపారం చేయాలని ఆలోచన వస్తే కనుక ఖచ్చితంగా ఉంటుంది. సంబంధించిన పూజా సామాగ్రి కానీ, హోటల్స్ రంగం కానీ, అలానే ఈ కార్లు షోరూమ్స్ ఉంటాయి చూసారా, ఎలక్ట్రికల్ ఐటమ్స్, కార్ షోరూమ్స్, వెహికల్ షోరూమ్స్, ఇలాంటి వాటిల్లో వీళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే రాహు మారుతున్నాడు కాబట్టి ఇలాంటి వాటిల్లో వీరికి అద్భుతంగా ముందుకెళ్ళచ్చు. అలానే వీరికి కుటుంబ సభ్యులు ఎవరైనా దూరంగా ఉన్నారు అంటే వారి నుంచి కూడా వీరికి సహాయం అందడం, మీకేదో చేయాలని అంటే మకర రాశి వారికి ఏదో చెయ్యాలి అనేటువంటి ఆ తపన, తాపత్రయం, ఆరాటం, వీరితో పాటు ఇష్టం కూడా అనే అమితమైనటువంటి ఇష్టం కూడా పెరుగుతుందండి. ఇది మాత్రం వీళ్ళు చవి చూడదు. ఏంటబ్బా వీళ్ళకి ఇంత ఇష్టం పెరిగింది ఉండగా అనిపిస్తే అంత పెరిగిద్ది, అదొకటి. అలానే వీరికి పెళ్లిళ్ళు ఒకసారి కూడా కానివారు ఉంటారు. వారైతే పెళ్లిళ్ళు చేసుకోవడానికి అయితే మాత్రం ఇప్పుడు సానుకూలంగా లేదు. నవంబర్, డిసెంబర్లో సానుకూలత ఉంది, లేదా వచ్చేటువంటి 2027లో ఫిబ్రవరి తర్వాత సానుకూలంగా ఉంది. కానీ మన అబ్బాయి మన అమ్మాయి అనిపించుకోవచ్చు. ఉత్తర దిశగా వచ్చేటువంటి సంబంధం, అలానే దక్షిణ దిశగా వచ్చేటువంటి సంబంధం అయితే వీరికి చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే ఉత్తర దిశగా అమ్మాయి సంబంధం, దక్షిణ దిశగా అబ్బాయి సంబంధం చాలా అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగం చేసే వాళ్ళకి, అలాగే నిరుద్యోగుల పరిస్థితి కూడా, నిరుద్యోగులకి అయితే మాత్రం ఖచ్చితంగా ఉపశమనం దొరుకుతుందండి. నిరుద్యోగులకైతే ఏదో ఒక రకమైన జాబ్ అయితే, ఇది మనకి చిన్న పెద్ద అనిపించుకోకుండా ఉండే పని అయితే కనుక జాబ్ దొరుకుతుంది నిరుద్యోగులకైతే. అలానే ఉద్యోగం చేసేవారికి అయితే స్థల మార్పిడి కనిపిస్తుందండి. అది కూడా సెకండ్స్ లో జరుగుతుందండి. అన్ఎక్స్పెక్టెడ్ గా జరుగుతూ ఉంటుంది, స్థల మార్పిడి జరుగుతూ ఉంటుంది. అంటే కానీ ఇక్కడ ఏంటంటే చేసేటువంటి జాబ్ కి మంచితనంతో బయటకు వెళ్తారు, అనుమానంతో బయటకు వెళ్తారు. నేను గెట్టుతానో లేదో, నేను మళ్ళీ సక్సెస్ అవుతానో లేదో అనే ఒక ధైర్యం లేకుండా ఉంటుంది. కానీ బయటకు వెళ్ళిన తర్వాత వీరు కొంతకాలం కష్టపడ్డప్పటికీ కూడా నిలదొక్కునేటువంటి అవకాశాలు అయితే మకర రాశి వారి సూచిస్తున్నాయి. ఎందుకంటే గ్రహాల యొక్క స్థితిగతులు చూసినప్పుడు మకర రాశి వారి పైన మంచి గ్రహాలే సానుకూలంగా ఉన్నాయి. ఇక ఈ రాహు అంటారా, కేతు అంటారా, శని అంటారా, ఈ 3 గ్రహాల పరిహారం అయితే మనం ఎట్లానో చెప్పేస్తాం కాబట్టి. కానీ ఈ మకర రాశి వారి పైన చెడు తత్వంతో కొంతమంది ఉంటారండి. ఇంట్లో ఉన్నటువంటి చుట్టాలు కావచ్చు, బంధువర్గం కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, చుట్టూ ఉండే వాళ్ళే మనకి చెడు చేస్తారు. మంచితనంతో బయటికి వెళ్ళాలి చేసేదే ఉంది. కాబట్టి వీరికి ఏంటంటే హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్ లాంటివి చేసి, అష్టదిబ్బందులు లాంటివి చేసి, ఆ గ్రహాలకి సానుకూలంగా లేకుండా చేసి, మానవ గ్రహాలు వీరిపై చేయించేటువంటి చెడు క్రియలన్నీ కూడా ఇబ్బంది పెట్టేటువంటి యోచన కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి వీరు దాని దగ్గర కొంత జాగ్రత్తగా మన పర్సనల్ విషయాలు ఎదుటి వారికి షేర్ చేయకుండా ఉండాలి. దీంతో పాటు జాగ్రత్తగా ఉండాలి. పెళ్ళైనటువంటి భార్యాభర్తలు కూడా ఎవరో 3వ వ్యక్తి వస్తేనే వీరిద్దరి మధ్య విడిపోవడానికి కానీ, కొట్లాడుకోవడానికి కానీ, దూరం వెళ్ళడానికి కానీ జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మకర రాశి వాళ్ళు అంత ఈజీగా ఎదుటి వారు ఎలా ఉన్నా కూడా వీరు అంత ఈజీగా ఆలోచిస్తారు తప్పితే నోరు జారి ఎక్కువగా మాట్లాడరు. అంటే ఎక్కువ నోరు దులగా ఉండదు అనమాట, దురుసుగా ఉండేసి మాట జారదు, అంత ఈజీగా జారరు వాళ్ళు. కాబట్టి ఎదుటి వాళ్ళ ద్వారా జారింది అంటే కనుక ఖచ్చితంగా ఎవరో వచ్చి వాళ్ళు నిప్పులేసారా, పొగలేసారా, బొగ్గులేసారా, మంటేసారా కాబట్టి వస్తుంది. రంది, కుళ్ళు, కుతంత్రం, వ్యసనం అన్నీ ఉంటాయండి ఎదుటి వాళ్ళకి. చాలా జాగ్రత్తగా ఉండాలి మకర రాశి వారు. అందుకే వీరికి గ్రహాలు మారినా వీరిలో చైతన్యం అనేది మారినట్టుండు కానీ మారింది అనుకోవాలి ఎదుటి వాళ్ళు, అంతే. కానీ ఏది మారదు వీళ్ళ దాంట్లో. ఎందుకంటే మకర రాశి వారి దాంట్లో అదృష్టం మారాలంటే అది పెద్ద బ్రహ్మ విద్య, అసలు మామూలు విషయం కాదు అది. వాళ్ళ అదృష్టం అంత తేలిగ్గా మారేటువంటి విషయం కాదు. అలాంటి మకర రాశి వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మనకి ఇటీవలలోనే మనకి జూన్ మాసంలో మారినటువంటి గ్రహాలన్నీ కూడా బుధుడు మారాడు, గురువు మారాడు, అలానే శుక్రుడు మారాడు, కేతు, రాహు కూడా ఇప్పుడు మారబోతున్నారు. అలానే వీరికి రవి అయితే నెలకొకసారి, చంద్రుడు అయితే 3 మారుతూనే ఉన్నారు. అయినా కూడా గ్రహాలన్నీ వీరికి సానుకూలంగా మారినాయి. కానీ రాహు మారకుండా ఉన్నట్టే
వీరికి అదృష్టం బాగుండేది. కానీ రాహు కూడా ఇప్పుడు మళ్ళీ 3వ స్థానానికి వెళ్ళిపోతున్నాడు, మీనరాశిలోకి వెళ్ళిపోతున్నాడు. మీనరాశిలో ఉన్నటువంటి శని అక్కడ మళ్ళీ నక్షత్రం మారుతున్నాడు. ఇన్ని రకాలుగా మారుతున్నప్పుడు చూసారా, వేడి నీళ్ళకి చన్నీళ్ళు తోడినట్టుగా ఒక రకంగా 4 గ్రహాలు వీడికి మంచి చేయడానికి వస్తే 2 గ్రహాలు ఇడిపోతున్నాయి, మళ్ళీ తిరుగుతున్నాయి. అదృష్టం అనేది అట్లే ఉంటుంది కావాలి. మనకి సంపాదించడం కాలం తినగలిగి ఉండాలి అంటారు. ఒకప్పుడు కష్టపడేవాడిని, తినడానికి టైం ఉండేది కాదు. ఇప్పుడు తినడానికి ఉంది, తినడానికి బాడీ సహకరించట్లేదు. ఇది విన్నారా డైలాగు? అదేవిధంగా వీరికి ఏంటంటే కనుక ఎప్పుడు కూడా మంచి వనరులు బాగానే ఉంటాయి, కానీ ఏంటంటే ఈరోజు బాగుంది అని చెప్పుకోవడానికి అయితే ఏమి ఉండదు, నడిచిపోతూ ఉంటుంది అలాగా. అదేవిధంగా వీరికి ఏంటంటే వచ్చాము ఇంటికంటే అదృష్టం, ఇంటికి రాలేదంటే మాత్రం 2వ రోజు వస్తారని మనం అనుకోవడం తప్పితే అదృష్టం అనేది తెలియదు మనకి, ఎక్కడ ఉంది మన చేతిలో లేని విషయం. అంటే ప్రతిదీ దేవుడి మీద మనం భారం వేసుకోవాలన్నట్టు. కానీ వీరి మంచితనం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి వనరులు చూపించాలి, ప్రతి ఒక్కళ్ళు ఆ వనరులు మంచిగా ఉండాలి, బాగుండాలి, మన ద్వారా అందరూ బాగుండాలి, మనం కూడా బాగుండాలి అనే ఒక తత్వంతో వీరు ముందుకు వెళ్తూ ఉంటారు ఈ మకర రాశి వారు. కాబట్టి వీరి తత్వం ఏంటంటే మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తులు, అందరినీ చెంత చేర్చేసి వీరందరికీ కూడా ఏదో చేయాలి అన్నట్టు తపన తాపత్రం ఉన్నటువంటి వ్యక్తులు. కాబట్టి ఎవరు కూడా వీరిని దండెత్తేయడానికి లేదు, మంచితనంతో ముందుకు వెళ్ళేదానికి ఉంటుంది. అందుకే పచ్చి కంపెనీస్లోను, ఇండస్ట్రీస్ వాటిలోను, రియల్ ఎస్టేట్ కంపెనీస్లోను, ఆ సెలబ్రిటీగా గాను, రాజకీయ రంగంలో కూడా స్థిరస్థాయిగా మిగిలిపోయి ఉన్నారు అంటే కనుక, అంటే పార్టీలు మారకుండా మిగిలిపోయి ఉంటారు. చూసారా, పదవులు ఉన్నా లేకపోయినా కాదు, వారు ఆ పార్టీకి స్థామిపోయి ఉంటారు. అలాంటి వారే మకర రాశి వారు. ఎవరి దగ్గర నుంచి చెడు నెగిటివ్స్ రావు ఎక్కువగా, ఎవరి దగ్గర నుంచి మంచి ఎక్కువ తక్కువగా రావు. అలా స్థిరంగా ఇలా ఉండిపోతారు అన్నమాట. పార్టీకి లీడర్లా కాదు, పార్టీకి స్థాయికత్తులు కాదు, నాయకత్తులుగా కాదు, అలానే కార్యకర్తలుగా కాదు, అలానే పార్టీ లీడర్స్ గా ఉండేసరి సంపాదించిన దానికి కాదు. ఏ పదవి వచ్చినా లేదా అలా ఉండిపోతారు. వీరు ఎలక్షన్ గెలిచారా ఓడారా ఒకేలా ఉండిపోతారు. అలాంటి తత్వము ఇప్పుడు రజనీకాంత్ సినిమాలు ఉంటాయి, ఆయన హిట్ ఆఫ్ లాప ఉండదు, సినిమా రిలీజ్ అవ్వడం ఆలస్యం. అదే విధంగా వీరు అలా స్థిరంగా ఉండిపోతారు అన్నమాట, స్థాయిగా ఉండుతారు. వీరు ఎక్కువగా ముందుకి గొప్పపడరు, పోయింది అని బాధపడరు. దాంతోపాటు అదేవిధంగా వీరు ఒక 10 కోట్లు సంపాదించారు అనుకోండి, మనం తినేది అంతవరకే ఉంటుంది, కానీ ఆ 10 కోట్లు వీళ్ళ దగ్గర కనపడవు. మళ్ళీ ఎక్కడో దగ్గర సమ్మకూర్చు సర్దిపోటు చేస్తూ ఉంటారు, మళ్ళీ చెప్పుకోవడానికి ఉండదు, ఉన్నాయి కానీ చెప్పుకోవడానికి ఉండదు. అదేవిధంగా వీరికి ఏంటంటే కనుక ఇప్పుడు కొంత ఈ 2026 సంవత్సరంలో జూన్ మాసం వరకు కూడా ఇలాంటి కష్టాలు అయితే ఉన్నాయి. అంటే మే నుంచి కొంత బాగానే ఉందనిపించినా కూడా ఏమో తెలియదు, ఎన్నాళ్ళు ఎట్లా ఉంటుందనేది తెలియదని పరిస్థితులు ఏర్పడిపోయింది. కానీ ఈ జూన్ మాసంలో అయితే కొంచెం ఒడిదుడుకులు పడాల్సి వచ్చేటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఎప్పుడు ఎక్కడైతే ఏ రకమైనటువంటి మనకి ఇబ్బందులు కలుగుతాయో, ఎప్పుడు ఏ రకంగా మనకి బాగుంటుందో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఒక బండి వేసుకుని మనం బయటకు వెళ్తూ ఉన్నామంటే మళ్ళీ ఇంటికి వచ్చేదాకా వచ్చినామని చెప్పుకోవాలి, అదృష్టం అనుకోవాలి. అప్పటికి ఏదైనా సమస్య ఉందంటే ప్రపంచంలో ఉన్నటువంటి గురువు దగ్గరికి అందరికీ లేకపోయిన తర్వాత సురేష్ గారి దగ్గరికి వస్తే వారికి ఉన్నటువంటి సమస్యకి పరిష్కారం చూపించవచ్చు. అది కూడా నమ్మకంతోనే మన దగ్గరికి రావాలి, జయంతో వారు వెళ్ళాలి. సమస్య పరిష్కారం ఖచ్చితంగా దొరుకుతుందని నేను ఆశిస్తూ ఉన్నాను. ఎందుకంటే మనము గంగిరెద్దుల వేషధారణ వేసుకొని ఎవరికి ఏం చెప్పట్లేదు. ఇక్కడ విద్యలు ఉన్నాయి, విద్యలతోనే మనము సాధన చేసుకున్నాం కాబట్టి, విద్యలతోనే మనం ప్రజలకు మంచి చేసేదానికి ఉన్నాం కాబట్టి, నేను ఒకరికి మంచి చేశానంటే నాకు పోయేది ఏం లేదు, మహా అయితే నాకు శక్తులు పెరుగుతాయి. కాబట్టి మంచి చేయడానికి మనం సిద్ధంగా ఉన్నాం. దానితో పాటు ఎవరికైనా నిజంగానే సమస్య ఉంది అనుకుంటే కనుక వారికి మంచి చేయడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి సంప్రదించవచ్చు. ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలండి, మనకి బాగలేదు, నా పరిస్థితి బాగలేదంటే మూర్ఖత్వంగా నాకు జాతకం బాలేదు, నక్షత్రం బాలేదు, తిథులు బాలేవు, వారం బాలేదు, గోచారం బాలేదు, దశలు బాలేవు, నా కర్మ బాలేదు, నా దరిద్రం బాలేదు అనుకోవడానికి లేదండి. నా జన్మ ఇంతే, నా సుకృతం ఇంతే అనుకోకూడదు, నా దరిద్రం ఇంతే అనుకోకూడదు. ఇక్కడ మనము ఎందుకు పుట్టామా అనేది దానికి సవి చూడాలండి. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒకటి సాధించడానికో ఏదో ఒకటి చేయడానికే భూమి మీద జన్మిస్తారు. అది మనకి చేయకపోతే మరలా జన్మ ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి ఈ జన్మలో ఎవరి చేత మనము దేవుడు శిక్షించాడు అంటే మనం ఒప్పుకోవాలి. గ్రహాలు సానుకూలంగా లేవంటే మన దరిద్రం అనుకోవాలి. కానీ అన్నీ బాగుండి నేను ముందుకు వెళ్ళలేకపోతున్నా అంటే పెద్ద సినిమాలో విలన్ గా కాలు ఎరగొట్టినట్టుగా అన్ని రకాలుగా కూడా అంతే కదా. పెద్ద సినిమాలో మనం మంచి అయిపోయాడు, కాలు ఎరగొట్టాడు. అదే విధంగా కాలు ఎరగొట్టడం వల్ల గెలిచాడు, ఇంకో వాళ్ళకి వెళ్ళాల్సి వచ్చింది, కష్టపడాల్సి వచ్చింది. అదే విధంగా మనము అది సినిమా కాబట్టి సరిపోయింది, మనం నిజ జీవితంలో అలా చేయలేం. కాబట్టి మనం ఏం చేయాలంటే కనుక మనకున్నటువంటి వనరులు ఎందుకు రావట్లేదని గ్రహించుకోవాలి, గమనించుకోవాలి. ఈ క్షణం పోయింది అంటే మళ్ళీ రాదు. కాబట్టి అలాగ మన పైన జరిగినటువంటి ఏదైనా ఉందేమో అని ఖచ్చితంగా మనము చవి చూడాలి, గురువు దగ్గరికి వెళ్ళాలి. ఏదైనా ఉంటే దానికి పరిష్కార మార్గం మంచి గురువు అయి ఉండాలి. మనకి ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యని క్యాష్ చేసుకునే విధంగానో, ఆ సమస్యకి పరిష్కారం చూపించకుండా వారు ఏదైనా అవకాశం తీసుకునే విధంగా ఉండకూడదు. మన అవసరం వారు అవకాశం కాకూడదు.
కాబట్టి ఎప్పుడు కూడా మనకి ఏదైతే సమస్య ఉందో మంచి గురువు దగ్గరికి వెళ్ళి సంప్రదించే సమస్యకి పరిష్కారం దొరికితే కనుక మనం వెళ్ళాల్సినటువంటి రూటు దారి అన్ని దొరికి ఆ ఏదైతే సవి చూడాలనుకుంటామో ఆ గోల్స్కి రీచ్ అయ్యే విధంగా మనం ఖచ్చితంగా ఉండాలి. కలెక్టర్ అవ్వాలనుకుంటే కలెక్టర్ ఖచ్చితంగా అవ్వాల్సిందే, సీఎం అవ్వాలనుకుంటే ప్రయత్నం చేసి ఓడిపోవాలి తప్పితే ప్రయత్నం చేయకుండా ఓడిపోకూడదు. కాబట్టి ఇలాంటి హిప్నటిజాలు బ్లాక్ మ్యాజిక్లు ఉండి వాటికి బలి అవ్వకూడదు మనము. అలాంటి గురువులు ఉన్నారా, చేయించే వాళ్ళు ఉన్నారా, నరదిష్టి ఉందా, ప్రతిదీ తీసేసుకునే విధంగా మనం ఉండాలి. ఏ రోజుకి ఆ రోజు మనము గుర్రంలాగా, సారల గుర్రంలాగా పరిగెత్తే విధంగా ఉండాలి. కాబట్టి ఆ విధంగా ముందుకెళ్ళాలంటే ఒక్క గురువు మీ వెనుకున్నాడు అంటే ఖచ్చితంగా మనం ఎంత దూరమే వెళ్ళగలుగుతాం. దాంతోపాటు ఈ సురేష్ గారి దగ్గర అయితే కనుక మంత్రోచ్చారణ చేసినటువంటి వస్తువులు వందల్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా వారికి మంచి జరిగేదానికి. అట్లీస్ట్ అలా లేదు అనుకుంటే కనుక మీ ఇంట్లో నీళ్లు ఉంటే కూడా ఆ నీరు తీసుకుని నాకు ఫోన్ చేస్తే కూడా మంత్రం చేసి మీకు ఉన్నటువంటి సమస్య పరిష్కారం చెప్పొచ్చు. కొన్ని విధాలైనటువంటి సమస్యలకి ఎన్నో రకాల మంత్రోచ్చారణ చేసినటువంటి వస్తువులు సరసమైనటువంటి ధరలోనే ప్రజల వద్దకి చేర్చేటువంటి సదవకాశం మన దగ్గర ఉంది. ఎవరికైనా కావాలంటే సంప్రదించవచ్చు. దీంతో పాటు మనకి ఈ యొక్క జూలై మాసంలో కనుక ఈ మకర రాశి వారికి కలిసి వచ్చేటువంటి కలర్ ఊదా కలర్, కాఫీ కలర్, బిస్కెట్ కలర్, ఈ మూడు కూడా వీరికి అద్భుతంగా ఉంటాయి. నెంబర్ 7, 5, 9 3 నెంబర్ కూడా వీరికి అద్భుతంగా ఉంటాయి లక్కీ నెంబర్స్ గా. అలానే వీరికి దిక్కు తూర్పు, దక్షిణం 2 దిక్కులు కూడా వీరికి అద్భుతంగా ఉంటాయి. వారం శుక్రవారం, శనివారం 2 దిక్కులు 2 వారాలు కూడా వీరికి చాలా అద్భుతంగా ఉంటాయి. ఇక వీరు ప్రతి 3-4 రోజులు ఒక్కసారైనా సరే కర్పూరం బిళ్ళలు ఒక వేడు తనకు తానే దిష్టి తీసుకొని అక్కడ పెట్టేసుకొని కాల్చాలి. ఇంట్లోనే చేయొచ్చు, బయటనే చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు, ఏ రూమ్లోనే చేయొచ్చు. వారికి వారే దిష్టి తీసుకుంటే సరిపోతుంది. అలానే మరొకటి ఏంటంటే జీడి గింజలు దొరుకుతాయి. జీడి గింజలు ఒక 5, అలానే మనకి గురిగింజలు ఏ కలర్ లో ఉన్న పళ్ళ ఒక 11, అలానే నిమ్మకాయ లోపల ఉండేటువంటి గింజలు ఉంటాయి, నిమ్మకాయ కట్ చేస్తే గింజలు వస్తాయి, అవి ఒక 11 తీసుకొని ఒక నల్లని క్లాత్ లో ముడుపు కట్టాలి. ఇది శనివారం రోజు చేయాలి, ఎన్ని శనివారాలైనా చేసుకోవచ్చు. సాయంత్రం సమయంలో చేయాలి. వారికి వారి దిష్టి తీసేసుకోవాలి. 7 సార్లు తల చుట్టూ క్లాక్ వైజ్ గా ఆ తీసుకున్నటువంటి ముడుపు తీసుకుని అక్కడ పారేడు నీటిలో కానీ పొలం చెట్లు కానీ వేసేసారి, రోడ్డు మధ్యలో వేయకూడదు. ఇలా చేస్తే వారిపైన కొంతమేర చేసినటువంటి చెడు క్రియలన్నీ కూడా కొంతమేర ఉపశమనం అయితే లభ్యపడుతుంది. ఇక దేవుని అనుగ్రహం కావాలి. దీనికి దక్షిణామూర్తి మంచి పనికి వస్తుంది. దక్షిణామూర్తి ఎక్కడ దొరకరు కాబట్టి అలానే శివాలయాలు పంచామృత అభిషేకం చేయించడం లాంటివి చేసుకుంటూనే అలానే ఈ మాసం మొత్తం కూడా ఎవరికైనా నలుగురికి భోజనం పెడితే కనుక మంచి సానుకూలం పడేటువంటి వాతావరణం వీరికి లభ్యపడుతోంది. అనాథాశ్రమానికి, వృద్ధాశ్రమానికి, ట్రస్టులకి ఏదన్నా డబ్బులు డొనేషన్ చేయాలి, అప్పు తెచ్చి చేయకూడదు. డబ్బులు డొనేషన్ చేసి వీరికి మంచి జరుగుతుంది. అలానే రాహుకి, కేతువుకి కాకుండా గురువు కూడా జపం చేసుకోవాలి. అది సురేష్ గారి దగ్గర ఉన్నటువంటి జపమాల తీసుకుంటే కనుక వీరికి ఇంకా అద్భుతం. ఎందుకు తీసుకోమంటున్నానంటే షాపుల్లో మాలలు దొరుకుతాయి, కానీ మన దగ్గర ఉండేటువంటి జపమాలకి పవిత్రత ఏంటి అంటే కనుక మనకి క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్రత కాదు, పవిత్రత అనేది ఒక గొప్ప విశేషం. కాబట్టి ఈ పవిత్రత మనం మంత్రోచ్చారణ చేసి అగ్నిహోత్రం చేసి వారికి మాలలు సమర్పిస్తాం. కాబట్టి వారికి ఏదైతే మనం చదువుతున్నామో స్ట్రెస్ మైండ్కి ఎక్కుతుంది, మర్చిపోకుండా ఉంటారు, వారికి ఖచ్చితంగా పాజిటివిటీ వస్తుంది. కాబట్టి మన దగ్గర జపమాల అంత విశిష్టత కాబట్టి ఇవన్నీ కూడా వారికి సానుకూల పడేటువంటి వాతావరణం లభ్యపడుతోంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని అదృష్టవంతులు అవ్వచ్చు. మంచి విశ్లేషణ అందించారు గురుగారు, ధన్యవాదాలు.